ఇవాళ మనం గాలి లేని ప్రదేశాన్ని కనిపెట్టడం సులభమేమో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని ప్రదేశాన్ని కనిపెట్టడం చాలా కష్టం. మనం చూసే ఫోన్లో ఏఐ ఉంది, మనం వాడే ల్యాప్టాప్లో ఏఐ ఉంది, మనం రికార్డ్ చేసే కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో యూట్యూబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అంత విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల మన జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ జరుగుతున్నాయి? ఈ రోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క 10 రియల్ లైఫ్ అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ విషయం, ఎఫిషియన్సీ మరియు ప్రొడక్టివిటీ బాగా పెరిగింది. ఇది వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనప్పుడు ఉదాహరణకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనే తీసుకుందాం. అక్కడ ఏంటి, వర్కర్స్ వచ్చి ఆ పనిని మాన్యువల్ గా వర్క్ చేయాలి. ఇక్కడ మాన్యువల్ గా వర్క్ చేసేటప్పుడు కొంత టైం అయిన తర్వాత వర్కర్స్ యొక్క అదే యాక్టివ్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కొంచెం వర్క్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వర్కర్స్ యొక్క అవైలబిలిటీ లేకపోతే కనుక ఆ పని ఆగిపోయే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు ఎర్రర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ మార్పులు వచ్చినాయి? రోబోట్స్ ఏఐ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల ఫాస్ట్గా పని చేయగలుగుతున్నాయి, యాక్యురసీ పెరుగుతుంది, టైం లిమిట్స్ లేవు, అన్లిమిటెడ్గా పని చేయగలుగుతుంది. దానివల్ల ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, క్వాలిటీ కూడా పెంచుకుంటున్నారు. మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే, టెస్లా వంటి కంపెనీ రోబోటిక్స్ ఏఐ రోబోట్స్ యూజ్ చేసి ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం కోసం ఏఐతో పనిచేస్తే రోబోట్లు యూజ్ చేస్తుంది అనమాట. వీటిని ఎప్పుడైతే అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుందో టెస్లా కంపెనీలో తమ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే జరుగుతుందో ప్రీవియస్ జరిగే ప్రొడక్షన్ కాస్ట్ ని సగానికి సగం తగ్గించుకోగలిగింది. ఇలా చేయడం ద్వారా ప్రీవియస్ గా వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ని ఎక్కువ రేటుకి అమ్మేవారు. దాని తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడం వల్ల రేట్లు కూడా తగ్గించడం జరిగింది. నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ రంగం. ఇదివరకు డాక్టర్స్ ఏం చేసేవారంటే పేషెంట్ సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ వస్తే డయాగ్నోసిస్ రిపోర్ట్స్ అనేవి మాన్యువల్ గా చేసేవారు. కొన్ని గంటల సమయం పట్టేది కొన్ని జబ్బుల్ని కనిపెట్టడం కోసమే. సో దీనివల్ల వాళ్ళకి క్యూర్ చేయడం కోసం ట్రీట్మెంట్ అనేది డిలే అయ్యేది. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏఐ యూజ్ చేసి మెడికల్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా స్కాన్ చేయగలుగుతున్నారు. అంతేకాకుండా పేషెంట్ యొక్క రికార్డ్స్ ని స్కాన్ చేసి వచ్చే జబ్బు ఏంటో చాలా యాక్యురేట్ గా ముందుగానే పసిగట్టే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాకముందే దాన్ని అరికెట్టే అవకాశం ఏ టెక్నాలజీ అందజేస్తుంది. ఉదాహరణకి మేయో క్లినిక్ లో ఏ అసిస్టెడ్ ఇమేజ్ స్కానింగ్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని ద్వారా ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఎక్స్రేస్ తీసుకున్నప్పుడు ఆ డేటాని ఏఐతో అనలైజ్ చేసి ముందుగానే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది డిటెక్ట్ చేయగలుగుతుంది. మూడోది, ఎడ్యుకేషన్ విభాగంలో పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్ అనేది సాధ్యమవుతుంది. ఇదివరకు ఏఐ లేనప్పుడు ఎడ్యుకేషన్ రంగంలో టీచర్స్ ఎవరైతే విద్యార్థులకి పాఠాలు బోధించేవారో ఆ టైంలో స్టూడెంట్ ఎవరైనా అవనివ్వండి, వాళ్ళు బ్రైట్ స్టూడెంట్ అవనివ్వండి, కాస్త స్లో లెర్నింగ్ స్టూడెంట్ అవనివ్వండి, వాళ్ళు చెప్పే విధానంలో ఏమీ మార్పు ఉండేది కాదు. వాళ్ళు చెప్పే సేమ్ అదే క్లాస్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా మెటీరియల్ ని డిజైన్ చేసేయగలుగుతున్నారు. సో టీచర్స్ ప్రీవియస్ గా పెట్టాల్సిన ఫోకస్ లెవెల్స్ తగ్గించుకోగలుగుతున్నారు. అంటే ప్రత్యేకమైన శ్రద్ధ టీచర్లకు బదులు ఏఐ పెడుతుంది అనమాట. ఉదాహరణకి డ్యూలింగో అనే ఒక ఏఐ యాప్ ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ ప్రకారంగా క్లాసెస్ చెప్తుంది అనమాట. దీన్ని బట్టి ఏంటి, స్టూడెంట్ తన అండర్స్టాండింగ్ లెవెల్స్ వారు నేర్చుకుంటారు కాబట్టి ఎటువంటి టాపిక్ అయినా అర్థం చేసుకోగలుగుతారు. నాలుగోది, ఎన్హాన్స్డ్ డిసిషన్ మేకింగ్ ఇన్ బిజినెస్. లేకముందు ఒక బిజినెస్ సంబంధించిన ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉండేవి. లిమిటెడ్ డేటా ద్వారా వచ్చిన డేటాని పదే అనలైజ్ చేసుకుని ఓన్గా మనమే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కేవలం సేల్స్ డేటాను బట్టి కస్టమర్ ఫీడ్బ్యాక్ డేటా ఆధారంగా తీసుకుని ఆ బిజినెస్ సంబంధించిన కొత్త స్టెప్స్ అనేవి ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత బిజినెస్ సంబంధించిన ట్రెండ్స్ ని కనుక్కోవడంతో పాటుగా రాబోయే సంవత్సరాల్లో కస్టమర్స్ ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అనే ఒక ప్రిడిక్టివ్ మోడల్ని కూడా డెవలప్ చేయగలుగుతున్నాం. అంటే భవిష్యత్తులో కస్టమర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, దాని తగ్గ ప్రోడక్ట్స్ ని ఎలా తీసుకురావాలి, దానికి సంబంధించిన బిజినెస్ స్ట్రాటజీస్ ఎలా తీసుకురావాలో ఏఐ టెక్నాలజీ వల్ల మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అమెజాన్ వంటి వెబ్సైట్ ఎవరైతే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ కొంటారో ఆ ప్రోడక్ట్ హిస్టరీ డేటాను ప్రకారం వాళ్ళ యొక్క కస్టమర్స్ కి కొత్త ప్రోడక్ట్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక 5 కస్టమర్స్ పలానా ప్రోడక్ట్ ని కొన్నారు, సేమ్ ప్రోడక్ట్ ని, ఒక 6వ కస్టమర్ కూడా వీళ్ళ మైండ్ సెట్ అనుకోండి, ఈ 5 కస్టమర్స్ కొన్న నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అదే ప్రోడక్ట్ని 6వ కస్టమర్కి రికమెండ్ చేస్తుంది. సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి.
వీళ్ళ బిజినెస్ ఖచ్చితంగా ఆ వెబ్సైట్లో ఇంకొక ప్రోడక్ట్ని కొనే అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కల్పిస్తుంది. 5వది క్లైమేట్ చేంజ్ మరియు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఇదివరకు మన వాతావరణం సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే కనుక ప్రీవియస్గా ఉన్న డేటాని ఆధారంగా చేసుకుని ప్రీవియస్గా వాతావరణం ఎలా ఉంది దాన్ని బట్టే కొంచెం మాన్యువల్గా ఎక్కువ వర్క్ చేసి ఓకే ఇవాళ ఇలా జరగచ్చు అని ఒక సమాచారం ఇచ్చేవారు. ఇదివరకు సైంటిస్టులు కలెక్ట్ చేసిన డేటా నుండి రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండొచ్చు అని ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని, చాలా టైం కన్స్యూమింగ్ పని అనమాట. బట్ ఇప్పుడు ఏ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసిన తర్వాత ఈ ప్రిడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రీవియస్గా ఉన్న కొంత డేటాను తీసుకుని ఆటోమేటిక్గా ఏ అల్గారిథమ్సే రాబోయే రోజుల్లో ఎలా ఉండవచ్చు వాతావరణాన్ని యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేసేయగలుగుతుంది. దీనివల్ల ముందుగానే ఏమైనా క్లైమేటిక్ కండిషన్స్ ఇబ్బందులు వస్తే ప్రజల్ని హెచ్చరించే అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కల్పిస్తుంది. రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐబిఎంకి సంబంధించిన గ్రీన్ హారిజన్ అనే ఒక ఏ ఎక్విప్మెంట్ ఏం చేస్తుందంటే గాలిలోని గాలి యొక్క పర్సంటేజ్ని కొలుస్తూ ఈ పొల్యూషన్ లెవెల్స్ ఎంత ఉంది అని ముందుగానే డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. దీన్ని బట్టి ఎంత పొల్యూషన్ లెవెల్ ఉండొచ్చు. ఇప్పటికే బీజింగ్ వంటి నగరాల్లో ఇటువంటి ఏ ఎక్విప్మెంట్ని యూజ్ చేసి పొల్యూషన్ అయితే కంట్రోల్ చేయగలుగుతున్నారు. 6వది ఫ్రాడ్ డిటెక్షన్ మరియు ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఇది వరకు మనకి ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఏదైనా జరిగింది అనుకోండి అది డిటెక్ట్ చేయడం అంత ఈజీగా జరిగేది కాదు. అంటే ఒక 2-3 ట్రాన్సాక్షన్ జరిగినాయి, 4వది కూడా కొంచెం సస్పిషియస్గా ఉన్నా కూడా అది ముందుగానే డిటెక్ట్ చేసే టూల్స్ ఏమి ఉండేవి కాదు అనమాట. బట్ ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పలానా చోట నుంచి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, పలానా లాగిన్ డిటెక్ట్ అయింది, లేకపోతే పలానా ట్రాన్సాక్షన్ ఉంది, ఇదివరకు ఎప్పుడు ఈ పర్సన్ ఇటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు అని ఆటోమేటిక్గా అలర్ట్ అనేది వెళ్ళిపోతుంది బ్యాంకు వీళ్ళ నెంబర్కి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏ టెక్నాలజీ ద్వారానే సాధ్యమవుతుంది. సో ఫ్రాడ్స్ని ఎంత వీలైతే అంత ఫాస్ట్గా అరికట్టడం కోసం ఏ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. రియల్ టైం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే జేపీ మార్గన్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన చేజ్ అనే ఒక అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ముందుగానే పసిగట్టి అటువంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరగకుండానే అరికట్టగలుగుతుంది. ఈ ఏ అప్లికేషన్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాం ఫ్రాడ్స్ బాధ్యతను పడకుండా. 7వది అటానమస్ వెహికల్స్. సాధారణంగా ఎవరైతే డ్రైవింగ్ చేస్తూ ఉంటారో కొన్నిసార్లు అలసిపోయి యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉంటుంది ప్రీవియస్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే. బట్ ఈ మధ్యకాలంలో ఏమొస్తుందంటే అటానమస్ వెహికల్ టెక్నాలజీ వచ్చేస్తుంది. అంటే ఒకవేళ డ్రైవర్ అలసత్వంగా ఉంటే ఆటోమేటిక్గా ఆ వాహనం తానంతటా అదే డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇదే సెల్ఫ్ డ్రైవింగ్ కారు లేకపోతే అటానమస్ వాహనాలు అంటారు. ఇది కార్లనే కాదు ట్రక్కుల్లో డిఫరెంట్ అప్లికేషన్స్లో కూడా వచ్చేస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ని తగ్గించవచ్చు, రోడ్లో రద్దీని కూడా తగ్గించవచ్చు. బట్ మీరు అనుకోవచ్చు బట్ అటానమస్ వాహనాల వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి అవి 100% యాక్యురేట్ అని చెప్పట్లేదు కానీ బట్ 99.99% ఏ అటానమస్ వెహికల్స్ ఏదైతే యాక్యురేట్ గానే వర్క్ చేస్తుంది ప్రెసెంట్ మార్కెట్లో. దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వేమో అనే ఒక సర్వీసు ఏ టెక్నాలజీని యూజ్ చేసి అటానమస్ గా టాక్సీ సర్వీసులు అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల టాక్సీలే ఆటోమేటిక్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, డ్రైవర్ కూడా అవసరం లేదు, కూర్చుని డెస్టినేషన్ రీచ్ అయిపోతే మళ్ళీ కొత్త ట్రిప్ అదే వేసేసుకుంటుంది. 8వ రంగం ఆర్ట్ మరియు క్రియేటివిటీ. ఇది వరకు మనం ఏదైనా ఒక పెయింట్ వేయాలన్నా లేకపోతే ఒక మ్యూజిక్ని కంపోజ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఆర్టిస్టులు అవుతేనే ఆ పెయింట్ అయినా గీయాలి లేకపోతే మ్యూజిక్ అయినా కంపోజ్ చేయాలి. బట్ ఇప్పుడు ఏ టెక్నాలజీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, జస్ట్ మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు ఒక ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు ఒక కొత్త పార్ట్ని జనరేట్ చేసేయగలుగుతున్నాం. ఇదంతా కూడా ఆర్టిస్ట్ లైఫ్ని కొంతమేరకు ఈజీ చేయగలుగుతుంది ఏ టెక్నాలజీ. మన రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి. టెక్స్ట్ ఇమేజ్ టూల్స్ అన్ని కూడా దీనికి ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ వీడియో టూల్స్, టెక్స్ట్ ఆడియో ఫీల్స్ అన్ని కూడా మనకి రియల్ టైం ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కస్టమర్ సర్వీస్. ప్రీవియస్ గా మన కస్టమర్ సపోర్ట్ ఒకసారి ఊహించుకోండి. చాలా వరకు మన ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏదైనా ఒక 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కస్టమర్ సర్వీస్ లో ఏదైనా కాల్ చేస్తే చాలా వరకు హోల్డ్ లో పెట్టారు, టైం తీసుకునేవారు. లేదంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు కూడా వాళ్ళు ఏమైనా కాల్ చేస్తే యువర్ కాల్ ఈజ్ ఆన్ హోల్డ్ అని చెప్పి కొంతసేపు కనెక్ట్ అయ్యేది. కస్టమర్ సర్వీస్ అనేది డిలే అయ్యేది ప్రీవియస్ గా, వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ పెట్టుకోవడం కానీ ఇబ్బందులు జరిగాయి. బట్ ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, చాట్ బోట్ వచ్చేసింది, ఏ అసిస్టెంట్లు వచ్చేసినాయి. దీని ద్వారా మనుషులు కాకుండా మనుషుల స్థానాన్ని ఏ అసిస్టెంట్ తీసుకుని కొన్ని మినిమం క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి, చిన్న క్వశ్చన్స్ని ఏ సాల్వ్ చేసేస్తుంది. దీని ద్వారా ఏంటి వర్క్ ప్రెషర్ తగ్గుతుంది కంపెనీస్కి, మరింత ఫాస్ట్గా కస్టమర్ సర్వీస్ సపోర్ట్ని ఆఫర్ చేయడం కుదురుతుంది ఏ టెక్నాలజీ ద్వారా. ఇవాళ మన ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ వంటి వెబ్సైట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఏమైనా బై డిఫాల్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఏ చాట్ బోర్డ్స్ రూపంలో వచ్చేస్తున్నాయి. ఇక చివరి అడ్వాంటేజ్ మన రోజువారీ జీవితాల్లో ఏ టెక్నాలజీ హెల్పింగ్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన రోజువారీ జీవితాలు ప్రీవియస్గా ఏ లేనప్పుడు ఖచ్చితంగా మన పనులు మనమే రెగ్యులర్గా చేసుకోవాలి, దాన్ని ఆప్టిమైజ్ చేసుకునే అవకాశం అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం వాడే వాషింగ్ మెషిన్ కానివచ్చు, స్పీకర్స్ కానివచ్చు, స్మార్ట్ ఫోన్ కానివచ్చు, ఇలా ప్రతి అప్లికేషన్ లో కూడా మనం ఏ టెక్నాలజీని యూజ్ చేసేస్తున్నాం. ఇవాళ ఒక రిమోట్ తో యూట్యూబ్ లో పలానా వీడియో
చేయగలిగిన ఒక వాయిస్ సెర్చ్తో మనం ఆపరేట్ చేయగలుగుతున్నాం. లేకపోతే మన జస్ట్ ఒక వాయిస్ కమాండ్తో మన ఇంట్లోని లైట్ స్విచ్చెస్ అయితే ఆన్ ఆఫ్ చేయగలుగుతున్నాం. ఇదంతా కూడా ఏ టెక్నాలజీ అయితే సాధ్యమవుతుంది అనమాట. ఇవి రియల్ లైఫ్లో మన ఏ టెక్నాలజీ వలన ఉన్న ఒక 10 అడ్వాంటేజెస్ అండి. ఇటువంటి లేటెస్ట్ చేయగానే కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.